మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెంకటగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జి సమన్వయకర్త, అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు. అదేవిధంగా జనసేన పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నా. గతంలో నేను 2017 నుంచి పార్టీ కోసం, జనసేన కోసం, వెంకటగిరి ప్రజలకు అందరికీ తెలుసు, వైసీపీ ఇంటూ జనసేననే 2023 దాకా వెంకటగిరిలో అవా నడిచింది. పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి, నా ప్రతిభను గుర్తించి, నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి 13/11/2023 వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి సంవత్సరం కావస్తుంది అనమాట. అంటే ఎలక్షన్ ముందు ఇది రెన్యూల్ అయ్యి జరిగింది. కానీ ఇక్కడ వెంకటగిరిలో ఎలక్షన్ మూమెంట్లో అందరం కూడా టికెట్లు వస్తాయని చెప్పి ఆశించడం, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీతో కలిసి, టీడీపీ వెనకలు నడవటం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నాము, మీరందరూ టీడీపీకి పనిచేయండి అని పిలుపుతో మాకు ఆశలు అన్నీ ఉన్నా కానీ, మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కోరికలు ఉన్నా కానీ పక్కన పెట్టి జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, తెలుగుదేశం పార్టీకి మేమంతా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్కి ముందు, అంటే ఒక 3 నెలల ముందు తోటకృష్ణయ్య అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి వైసీపీ పార్టీ నుంచి ఎంటర్ అయ్యడం జరిగింది. అతను వచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని అతి దారుణంగా దూషించడం, నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మండల కమిటీని నేనే వేశా. అదేవిధంగా టౌన్ కమిటీని నేను పంపించిన పేర్లే వచ్చాయి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మన అన్నగారు కురుగొల్ల రామకృష్ణ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకని మీడియా ముఖంగా మేము తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి మండలంలో రాపూర్ నుంచి మండల అధ్యక్షుడిగా పొట్టేలు పెంచిలయ్య, అదేవిధంగా డక్కీల్ నుంచి నల్లబోలు సాయి, సైదాపురం చింతపల్లి రవీంద్ర, అదేవిధంగా కలువాయి మండలం నుంచి శ్రీరామ్ మనోహర్, వెంకటగిరి నుంచి గుబ్బిల్లి నాగరాజు, బాలాయపల్లి మండలం నుంచి పగడాల వెంకటరమణ, అదేవిధంగా ఇంకా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అని, అంటే చాలామంది, దారా పవన్ కళ్యాణ్ అని, అట్లా కమిటీలు వేసాం. ఆ కమిటీలో గూడూరు వెంకటేశ్వర పంపించిన పేర్లు వచ్చాయి. టౌన్ అధ్యక్షుడిగా అనిల్ రామారావుని నియమించడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరి చామండి రాధమ్మ కానీ వీళ్ళందరూ కూడా, నేను ఆ రోజు మనుక్రాంతిరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పంపించి మేము అది తెప్పించుకున్నాం ఇక్కడ పనిచేసేదానికి జనసేన పార్టీకి. ఇప్పుడు ఇదేమైందంటే, ఈ తోటకృష్ణ అండ్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే, ఈరోజు మీడియా మిత్రులు కూడా అన్ని ప్రసల్లో వచ్చుంటుంది మీడియాలో, తోటకృష్ణయ్య ఎస్పీ గారిని కలిశారు. కలిసి నేను వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి, ప్రతి ఒక్క ఎస్పీ కానించి, కానిస్టేబుల్ కానించి, సిఐల దగ్గర నుంచి వెళ్ళి నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను క్షుణ్ణంగా పార్టీ కేంద్రాలయానికి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత మేము మీడియా ద్వారా కూడా మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మోటివేట్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు నియమించారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టే, ఎవరైనా కానీ ఒక పార్టీ అధ్యక్షులు. కానీ ఇక్కడ మేము తీసుకొచ్చి మేము పదవులు ఇచ్చిన వ్యక్తులే వెన్నుపోటు పొడిచే విధంగా ప్రవర్తిస్తూ, పార్టీకి చెడ్డ పేరు తెస్తూ, పార్టీలో వాళ్ళకి కావాల్సిన పనులు ఇన్ఛార్జీలని ఇయని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఒకటే నెల్లూరు సిటీ గౌడ 10 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసుకున్న టీం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి కాదండి పలానా అని చెప్తే చేస్తున్నారు. అలా కాదు. నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక కోరిక కోరుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తు నిర్ణయించుకున్నారు. ఏంటంటే
ఒక రాక్షసునో లేకపోతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏర్పడే విధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఎదుర్కొనేదానికి ఒక దశాబ్దం పాటు టీడీపీతో పొత్తు పెట్టుకొని తెలుసు. గత 7 సంవత్సరాల నుంచి అతి గట్టిగా పోరాడి 2019లో టికెట్ రాకపోయినా బీఎస్పీకి టికెట్ ఇచ్చినా ఇప్పుడు తెలుగుదేశానికి ఇచ్చినా నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారమే పనిచేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇండిపెండెంట్గా అయ్యేసి తెలుగు కేంద్ర కార్యాలయానికి మీరు ఫోన్ చేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అపోహాలు తొలగించుకోవాలని చెప్పి జనసేన పార్టీ ద్వారా ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి, ఎవరు కూడా జనసేన నాయకుల్ని జన సైనికుల్ని బెదిరించాలని చూస్తే ఈ పుట్ట బెదిరింపులకి గూడూరు వెంకటేశ్వర భయపడ్డని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. 10 నియోజకవర్గాల్లో పిఓసి ఇన్ఛార్జీలు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలిసి పనిచేయమన్నారు. పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఖచ్చితంగా ఉంటది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పార్టీ వచ్చేసింది, ఇంకా పార్టీ వచ్చింది కాబట్టి వేరే పార్టీలో నుంచి వచ్చి కొంతమంది, ఇప్పుడు నేనున్న తోటకిష్టయ్య గూడూరు వెంకటేశ్వర గారి పిఓసి ఇన్ఛార్జి నేనని చెప్పుకుంటున్నాడు, సర్వేపల్లికి పోతే ప్రసాద్ నేనని చెప్పుకుంటాడు, గూడూరుకు పోతే ఏదో కొనిదల మునిగిలేష్ అంట ఆయన వైసీపీలో ఉన్నాడు, ఎప్పుడు మా పార్టీలోకి వచ్చిందిలే, నేను ఇంతవరకు చూడలే ఆయన్ని, ఆయన నేను గూడూరు అంటాడు. అట్ట ప్రతి ఒక్కటి ఇప్పుడు మన సిద్ధు అని ఉన్నాడు కావలి, అట్ట నెల్లూరులో చూస్తే మనుక్రాంత్ రెడ్డి లేడు. తెలుసు కాబట్టే బయట వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే మీరు వినొద్దు. వెంకటగిరిలో జిల్లా అధ్యక్షుడు లేడు కాబట్టి, ఏది జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడు లేడు, జిల్లా అధ్యక్షుడు నియమించేదాకా పార్టీ కేంద్రాలయం గురించి చెప్తున్నాను నేను. అక్కడి నుంచి వచ్చిన మెసేజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.